వాళ్ళేమో ఈ హింసా రాజకీయాలకి మనం వెళ్ళొద్దు, ప్రతీకార చర్యలకు వెళ్ళొద్దు, ఏదన్నా పెద్దవి ఉంటే డెఫినెట్గా చట్టపరంగా తీసుకోవాలి, కానీ అలాంటి వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తే ఎలా అనే దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందని వీళ్ళు కట్టుబడి ఉంటున్నారు. కానీ ఆ ప్రెషర్ని తట్టుకోలేక బాగా సఫర్ అవుతున్నట్టున్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే లోకల్ గా ఉన్న నాయకులు, సరే పెద్ద నాయకులు కాకపోయినా ఓ మోస్తరు నాయకులు అందరూ కూడా ఇవాళ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి మీద అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళు బాగా నలిగిపోయారు, 5 ఏళ్ళు మానసికంగా నలిగిపోయారు, ఆర్థికంగా చితికిపోయారు, తన్నులు తిన్నారు, కోర్టులు పోయారు, జైళ్ళకు పోయారు. వాళ్ళ ఆర్థిక యొక్క వనరుల మీద కూడా దెబ్బతీశారు. అందువలన వాళ్ళకి ఆవేశం అనేది ఉంటుంది. మీరు కంట్రోల్లో ఉండే మేము యాక్షన్ తీసుకుంటాము, మీరు తొందరపడద్దు, మనకు కక్ష సాధింపులు అవసరం లేదు అని తెలుగుదేశం నాయకులు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆవేశం పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు మీరు ఏం చెయ్యరు, మాకు అర్థమైపోతున్నది, చంద్రబాబు నాయుడు పిరికివాడు అనే మాటలు కూడా వస్తున్నాయి. మీరు సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు, మేము అసలు పార్టీకి దూరంగా ఉంటాం, మీరు ఏదైనా పిలిపించిన కార్యక్రమాలు చేయమన్నా మేము చేయము అనే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. మరి ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి అంటే, ఓకే దౌర్జన్యాలు జరగకూడదు, మర్డర్లు చేయకూడదు, లాండ్ ఆర్డర్ చేతులకు తీసుకోవడం అనేది తప్పు, 100% తప్పు, ఎవరు కాదని. కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నప్పుడు అందులో కూడా ఆలస్యం అవుతున్నది కదా. చాలా అంశాలలో అధికారులు, నాకున్న సమాచారం ఏమిటంటే డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి అవినీతి విషయంలో కానీ, లేదు లోకల్ గా మున్సిపాలిటీలలో కాంట్రాక్టులలో అవి జరిగిన అవినీతి కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు చేసిన అవినీతి కానీ, లోకల్ గా ఎవిడెన్సులు కావాలి, కేసులు పెట్టాలి. దాని మీద ఉన్నటువంటి అధికారులు సహకరించటం లేదు, రికార్డులు కనపడటం లేదు, ఏమాయమైపోయాయి అన్నారు, కొన్ని చోట్ల కాల్ చేస్తున్నారు, కొన్ని చోట్ల ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు మళ్ళీ దానికి తోడు బదిలీలు చేసి వీళ్ళని అక్కడికి వాళ్ళక్కడికి మార్చినప్పుడు ఆ వచ్చిన వాళ్ళకి ఇంకా అవగాహన రావాలి, వాళ్ళకి కూడా వాళ్ళు ఫైల్ అనేది చూసుకోవాలి, అక్కడ జాప్యము. దాన్ని అర్థం చేసుకోవటం లేదు, ఆవేశంతో ఉన్నారు, నో డౌట్. ఇది ఇలాగే ఉంటే కనుక ఇంకా 2-3 నెలలు కొన్ని, ఇప్పుడు నాకున్న సమాచారం ఏమిటంటే చంద్రబాబు, నేను కులాలు మాట్లాడకూడదు కానీ ఆ సామాజిక వర్గం, ముఖ్యమంత్రి సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఇలా ఉంటే మనం బతకడం కష్టము, మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారు, 1 ఇంచు కూడా కదలటం లేదు, ఎందుకు ఇప్పుడు చూడండి అందరూ హాయిగా వైఎస్ఆర్సీపీ ఎవరైతే తెలుగుదేశం వాళ్ళని హింస పెట్టారో వాళ్ళందరూ విదేశాల్లో హాయిగా ఉంటున్నారు, ఇన్క్లూడింగ్ రోజా. అందరు చూశాను వీడియోలు, ఎవరు ఏ కంట్రీలో ఉన్నారు, ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అవును, వాళ్ళని ఆపగలిగినారా? వాళ్ళు పోతున్నారనే సమాచారం గవర్నమెంట్కి లేదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? ఏదో కేసు రూపంగానో లేకపోతే ఇంకొక రూపంగానో ఆపి ఉండొచ్చు కదా, ఆపలేకపోయారు.